హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు అరిసెలు ఎలా తయారు చేయాలనేది ఫుల్ వీడియో అయితే చేశానండి. చూసేసేయండి మీరు. ముందుగా బెల్లము బాగా పొడి చేసి స్టవ్ మీద అయితే పెట్టేసాము. 1 లీటర్ నీళ్ళైతే వేసుకున్నాను దాంట్లో. నీళ్లు వేసి బాగా కరగబెట్టుకోవాలి. కేజీ బియ్యానికి కేజీ బెల్లం అయితే సరిపోయిద్దండి. కరెక్ట్ కొలత ఇది పక్కాగా ఉండిద్ది. ఈ విధంగా బెల్లం అయితే స్టవ్ లో ఫ్లేమ్‌లో పెట్టేసి బాగా కరగబెట్టుకోవాలి. గడ్డలు లేకుండా చూడండి ఈ విధంగా బాగా బెల్లం అయితే బాగా కరిగింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేస్తే దాంట్లో డస్ట్ ఉండిద్దండి. ఆ డస్ట్ మొత్తము అడుగున పేరుకొని నీట్‌గా ఉండిద్ది. అరిసెలకి బియ్యము దాదాపు 15 గంటలు నానబెట్టాలండి. 15 గంటలు నానితేనే అరిసెలు బాగా వస్తాయి. పిండి గూడా బాగా పొడి పొడిగా లేకుండా స్మూత్‌గా వచ్చిద్ది. బెల్లం అయితే జల్లెడైతే వేస్తున్నాము. ఈ విధంగా జల్లెడ పట్టి వేసుకుంటే ఆ డస్ట్ మొత్తము ఆ జల్లెడలో పేరుకుపోయిద్ది. మీరు కూడా ఇలాగే చేస్తారా? జల్లెడకేస్తారా బెల్లము కరిగించిన తర్వాత? మేమైతే ఇలాగే చేస్తామండి. ప్రతిసారి గూడా అరిసెలు పాకం తీయాలంటే బెల్లం కరిగించి ఈ విధంగా చేసుకుంటాము. చూడండి ఆ డస్ట్ మొత్తం దాంట్లో వచ్చేసింది. జల్లెడ వేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఈ గిన్నె దాని మీద స్టవ్ మీద అయితే పెట్టుకుంటున్నాము. అరిసెలలో కొబ్బరి, యాలుక్కాయలు మిక్సీకేసి మెత్తగా పౌడర్ లాగా చేసుకుంటాము. అది పక్కన పెట్టేసి నువ్వులు కూడా ఒక పావు కేజీ దోరగా వేయించుకుంటున్నాము. నువ్వులు, ఈ పొడి, కొబ్బరి పొడి మొత్తం వేసినందువల్ల చాలా రుచిగా ఉండిద్ది. స్టవ్ మీద అయితే పాకం పెట్టేసాము. పాకం ఉడుకుతా ఉంది. ఒక 15 నిమిషాలు, 20 నిమిషాల్లో పాకం అయితే వచ్చేసిద్ది. బెల్లం కరిగించే ముందే ఆ బియ్యం మొత్తం పిండి ఏపిచ్చుకొని వచ్చిందండి మా అమ్మ. పిండి ఆరిపోయిద్దని ఆరనివ్వకుండా తడిగుడ్డ వేసి బాగా పెట్టాము. టబ్‌లో అయితే వేసేసి కొంచెం గూడా ఆరగూడదండి. ఎక్కువ టైం గూడా ఉండగూడదు. పిండి ఆరితే మాత్రము అరిసె సరిగ్గా రాదు. విరబడిపోయిద్ది అరిసె. పాకం ఉడికేటప్పుడు మధ్య మధ్యలో పాకం వచ్చిందా లేదా అనేది ఒక ప్లేట్‌లో నీళ్ళైతే వేసుకొని, అందులో కొంచెము ఆ పాకం వేసి చెక్ జేసుకుంటూ ఉండాలి. లేదంటే ఒక్కసారిగా పాకం ముదురైపోతే మాత్రము ఇంకా దేనికి పనికిరాదది. మధ్య మధ్యలో అయితే 2, 3 సార్లు చెక్ జేసింది మా అమ్మ. పాకం అయితే మళ్ళీ చూస్తున్నారండి. అది కొంచెం చిక్కబడి కొంచెం బుడగలు బుడగలుగా వచ్చిద్ది. అప్పుడైతే ఖచ్చితంగా 2 నిమిషాలకోసారయితే చెక్ జేసుకోవాలి. ఈ విధంగా రావాలి పాకము. జిగురు రావాలండి. తీగ పాకము. ఈ విధంగా వచ్చినప్పుడైతే ఇంక స్టవ్ ఆఫ్ జేసి గిన్నె దింపుకున్నాము. ఇప్పుడైతే అవి నువ్వులు, కొబ్బరి మొత్తం వేసేసింది ముందుగానే. ఆ వీడియో మిస్ అయ్యానండి తీయడము. పిండైతే వేస్తున్నారు. మా చెల్లెలు పిండి వేస్తుంది. మా అమ్మయితే ఇంక కలుపుతా ఉంది. ఫాస్ట్‌గా కలిపేసేయాలి. అది లేట్ అయితే పిండి తక్కువ పట్టిద్ది. ఎక్కువ పట్టదు. మనం అనుకున్న కొలతల ప్రకారం పట్టదు. అందుకని వేడి మీదే బాగా కలిపేసేయాలి ఫాస్ట్‌గా. చేతులు బాగా నొప్పులొచ్చేస్తాయండి. బాగా అలవాటైన వాళ్ళే చేయగలుగుతారు. కొంచెం గూడా గడ్డ లేకుండా చెయ్యాలి. పిండి కలపడం పూర్తయింది. ఇప్పుడైతే కడాయి పెట్టేసి ఆయిల్ అయితే పోసుకుంటున్నాము. ఆయిల్ బాగా వేడెక్కేలోపు ఈ పిండి తీసి పక్కన కొంచెం బయట పెట్టుకోవాలి ప్లేట్‌లో. మేమందరం అయితే అరిసెలైతే చేస్తున్నాము. అవి నూనెలో మా అమ్మయితే వదులుతుంది. ఒక అరిసె వేసిన తర్వాత అది పైకొచ్చిన తర్వాతే రెండోది వెయ్యాలి. వెంటనే వేయగూడదు. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకుంటే చాలా బావుండిద్ది. అరిసెలు గూడా ఆ పలకలతో అప్పుడే ఒత్తేసేయాలండి. నూనె మొత్తము నీట్‌గా దిగిపోయిద్ది. చాలా బావుండిద్ది. కేజీ బియ్యానికి కేజీ బెల్లం మాత్రమే వేసుకోవాలి. ఎక్కువైతే పట్టదు. కరెక్ట్‌గా ఆ లెక్క ప్రకారం వేసుకుంటే మీరనుకున్న రీతిలో అరిసెలైతే పర్ఫెక్ట్‌గా వచ్చేస్తాయి.
మేమందరం కూర్చొని చేస్తున్నామండి. మా అమ్మ అయితే వదులుతుంది. నేను, మా చెల్లెలు, పిల్లలు అందరూ ఈ విధంగా రౌండ్ రౌండ్‌గా చేసి పెడుతుంటే మా అమ్మ ఒకదానెమ్మడి ఒకటి వదిలేస్తుంది నూనెలో. మా నాన్నయితే అరిసెలు ఒత్తుతున్నాడు చూడండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఉండాలి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తూ ఉంటాను. వీళ్ళేందా అరిసెలు చేసుకుంటున్నారని మీరు అనుకుంటారేమో ఫ్రెండ్స్. మేము ప్రతి సంక్రాంతికి మా అమ్మ వాళ్ళ ఊరికెళ్తాము. మా అమ్మ వాళ్ళ ఊరు పల్లెటూరు. కాబట్టి అందరితో పాటు మేము చేసుకొని తింటాము. మాకు చాలా ఇష్టం అరిసెలంటే. అందులో మా అమ్మ చేసిన అరిసెలంటే ఇంకా ఇష్టము. ఎవరు ఎన్ని ఐటెమ్స్ చేసినా గానీ నాకు అరిసెలు మాత్రం ఎవరు చేసినా నచ్చదు. మా అమ్మ, నాన్న మాత్రమే చెయ్యాలి. వాళ్ళ చేతులతో చేస్తేనే నాకు నచ్చిద్ది. అరిసెలంటే ఇష్టం లేని వాళ్ళెవరుంటారు చెప్పండి? అందులో బెల్లంతో చేసిన అరిసెలు. చక్కెర వేయకుండా కొంతమంది చక్కెర, బెల్లం కలిపి వేసుకుంటారు. అది వాళ్ళిష్టము. నాకు మాత్రము బెల్లంతో చేసిన అరిసెలంటేనే ఇష్టము. అందులో నువ్వులేసి ఇంకా ఇంకా ఇష్టము. ఇవిగోండి అరిసెలు తెచ్చి ఇక్కడ ఒక గుడ్డ వేసేసి దాని మీదయితే ఆరబెట్టాను. మామూలుగా అయితే వరిగడ్డి వేస్తారు. వరిగడ్డి అందుబాటులో లేదు కాబట్టి ఈ విధంగా బాగా పేర్చేశాను. కొంచెం చల్లారిన తర్వాతయితే మనము బకెట్‌కయితే తీసి పక్కన పెట్టుకోవచ్చు. ఒక 15 నిమిషాలైనా మినిమము ఆరబెట్టాలి.